వెల్కమ్ బ్యాక్ టు సన్నీ అండ్ మోక్షి వ్లాగ్స్. ఈ వీడియోలో మనం టమాటో రైస్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. ఇలా చేసి మీ పిల్లల బాక్సుల్లో పెట్టి చూడండి, ఒక్క మెతుకు కూడా మిగిల్చకుండా తీసుకొని వస్తారు. ఇంత టేస్టీగా ఉంటుంది, అలాగే ఈజీగా అయిపోతుంది. ఈ టమాటో రైస్ని 2-3 రకాలుగా చేయొచ్చండి. ఈరోజు టమాటోస్ని కట్ చేసి చేస్తున్నాను. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ముందుగా నేను ఇక్కడ ఈ టమాటా రైస్ కోసం 1 గ్లాస్ బియ్యాన్ని తీసుకుంటున్నాను. 1 గ్లాస్కి ఒక ఎర్రగడ్డ, 4 టమాటాలు అనేది ఈ విధంగా చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసి పెట్టుకుంటున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ టమాటో రైస్ అనేది. ఒకసారి ఈ విధంగా చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా చేసి మీ పిల్లల బాక్సుల్లోకి పెట్టి చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉందంటారు. అలాగే ఒక మెతుకు కూడా మిగిల్చకుండా ఫినిష్ చేసేస్తారు. మరి అంతకంటే మనకేం కావాలండి? మన పిల్లలు తినేదే కదా మనకు కావాలి. మరి అలాంటప్పుడు అంత టేస్టీగా ఉండే ఈ రెసిపీని ట్రై చేయకుండా ఉంటే ఎలా? ఒకసారి మరెందుకు ఆలస్యం, చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా ఈ విధంగా టమాటోని, ఎర్రగడ్డని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. చాలా అంటే చాలా క్విక్గా అయిపోతుందండి. ఈ విధంగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకునేసేయండి. కుక్కర్ అనేది హీట్ అయిన తర్వాత 1.5 స్పూన్ ఆయిల్ అనేది వేసుకునేసేయండి. చూడండి, ఈ విధంగా 1.5 స్పూన్ అనేది ఆయిల్ అనేది వేస్తున్నాను. ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత మసాలా దినుసులు అనేది వేసుకోండి. పట్ట, లవంగ, యాలక్క, బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసుకొని కొంచెంసేపు వేగనివ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్కి ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఈ వీడియోని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. ఈ విధంగా పట్టా, లవంగ, బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, యాలక్క ఇలా ఒక్కొక్కటిగా అన్నీ వేసుకొని కొంచెంసేపు అనేది ఫ్రై చేసుకునేసేయండి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకునేసేయాలి. కొంచెం కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మసాలా స్మెల్ అనేది బాగా ఘాటుగా ఉంటుంది. ఇప్పుడు ఒక 2 పచ్చిమిరపకాయలని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా పచ్చిమిరపకాయ అనేది కొంచెం వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డని కూడా ఈ ఆయిల్లో వేసుకునేసేయాలి. సన్న స్లైసెస్గా కట్ చేసుకోండి, అప్పుడే ఎర్రగడ్డ అనేది తొందరగా వేగిపోతుంది. మా బాబుకి ఇలాంటి వెరైటీ రైస్ పెడితే చాలండి, చాలా ఇష్టంగా తినేస్తాడు. ఈ విధంగా ఎర్రగడ్డ అనేది వేసుకొని ఎర్రగడ్డ అనేది కొంచెంసేపు బాగా ఫ్రై చేసుకునేసేయండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఎర్రగడ్డ అనేది బాగా వేగనివ్వాలి. ఒక్కొక్కరు దీన్ని టమాటా రైస్ అంటారు, అలాగే ఒక్కొక్కరు కుస్కా అని కూడా అంటారు. పేరేదైనా కానీ టేస్ట్ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది టమాటో రైస్ అనేది. టమాటో రైస్ని 2-3 రకాలుగా చేయొచ్చండి. నేను ఈరోజు చేసేది టమాటోస్ని కట్ చేసుకొని చేస్తున్నా. టమాటోస్ని ప్యూరీ చేసుకొని కూడా టమాటో రైస్ని చేయొచ్చు, అది ఇంకో రకంగా చేయొచ్చు. అది ఇంకోసారి ఎప్పుడైనా వీడియోలో చూపిస్తాను. ఇక్కడ నేను తగినంత ఉప్పు వేసుకొని కొంచెంసేపు అనేది ఇలా ఎర్రగడ్డని ఫ్రై చేసుకుంటున్నాను. ఉప్పు, కారం అనేది మన టేస్ట్కి తగినంత వేసుకోండి. ఈ విధంగా ఎర్రగడ్డ అనేది కొంచెంసేపు ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది 1.5 స్పూన్ వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఈ టమాటో రైస్లో. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కొంచెంసేపు అనేది ఇలా ఫ్రై చేసుకోవాలి. అండి, ఈ విధంగా కొంచెంసేపు అనేది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకునేసేయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని ఈ కుక్కర్లో వేసుకునేసేయండి. ఒక 4 టమాటాలని కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ టమాటోస్ని ఈ విధంగా వేసుకునేసేయాలి. గుర్తుపెట్టుకోండి, టమాటోస్ ఎప్పుడు కూడా బాగా వేగితేనే కర్రీ టేస్ట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా టమాటో అనేది ఒక 2 నిమిషాలు బాగా వేగనివ్వండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్కి ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఈ విధంగా టమాటో అంతా వేసిన తర్వాత గరిటెతో కలుపుతూ కొంచెంసేపు అనేది మూత పెట్టేసి కొంచెంసేపు బాగా వేగనివ్వండి, ఒక 5 నిమిషాలు. చూడండి, ఈ విధంగా మధ్య మధ్యలో కదుపుతూ ఒక 5 నిమిషాలు అనేది టమాటో అనేది బాగా వేగనివ్వండి. చూడండి, టమాటో అనేది వేగిపోయింది. ఇప్పుడు కొంచెం పుదీనాని వేసుకుంటున్నాను. ఇప్పుడు పుదీనా అనేది వేగిన తర్వాత ఒక 1/2 స్పూన్ అనేది గరం మసాలా వేసుకుంటున్నాను. తర్వాత బిర్యానీ మసాలా అనేది కొంచెంగా వేసుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ మనం చేసేది టమాటో రైస్. టమాటో రైస్లో మరి బిర్యానీ స్మెల్ వచ్చిందంటే టేస్ట్ అనేది మారిపోతుంది. అందుకే కొంచెం బిర్యానీ మసాలా అనేది వేసుకుంటున్నాను. ఒక 1/4 స్పూన్ అనేది వేసుకున్నాను అంతే.
ఈ విధంగా మసాలాలన్నీ బాగా మిక్స్ అయ్యే విధంగా ఇలా కదుపుతూ ఒక 2 నిమిషాలు బాగా వేగనివ్వండి. ఇప్పుడు తగినంత కారం వేసుకుంటున్నాను. ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయ వేసుకున్నాము, చూసి వేసుకోండి కారం అనేది. ఈ విధంగా కారం అనేది వేసిన తర్వాత ఈ మసాలాలన్నీ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు అలా కొంచెంసేపు అనేది బాగా ఫ్రై చేసుకునేసేయండి. చూడండి ఈ విధంగా ఒకసారి నా ఛానల్లో వెళ్ళి చూడండి, చాలా మంచి మంచి రెసిపీస్ అన్నీ ఉన్నాయి. అలాగే బోన్ బేబీ ఫోటోషూట్ ఐడియాస్, అలాగే డెకరేషన్కి సంబంధించిన ఐడియాస్ ఇలా ఎన్నో నా ఛానల్లో ఉన్నాయి. ఒకసారి వెళ్ళి నా ఛానల్లో చెక్ చేయండి. ఇప్పుడు మనం మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అనేది మసాలాలన్నీ బాగా వేగేంత వరకు అలా కొంచెంసేపు ఫ్రై చేసుకునేసేయండి. చూడండి మధ్య మధ్యలో ఇలా కదుపుతూ కొంచెంసేపు అనేది ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ నేను 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 1.5 గ్లాస్ వాటర్ అనేది తీసుకుంటున్నాను. ఈ స్టేజ్లో ఉప్పు అనేది చెక్ చేసుకునేసేయండి. ఉప్పు కారం అనేది చెక్ చేసుకొని సరిపోకపోతే ఉప్పు అనేది వేసుకోండి. ఎప్పుడు కూడా వాటర్ అనేది ఉప్పు వేసిన తర్వాత కొంచెం ఉప్పు కషాయంగానే ఉండాలండి. ఎందుకంటే మనం బియ్యం వేస్తాం కాబట్టి అన్నంలోకి సరిపోవాలి కాబట్టి ఉప్పు అనేది ఈ వాటర్లో కొంచెం కషాయంగా ఉంటేనే అన్నంలోకి కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా ఉప్పు కారం అనేది ఈ స్టేజ్లో చెక్ చేసుకునేసేయండి. సరిపోకపోతే వేసుకునేసేయండి. నాకు ఇక్కడ కొంచెం తక్కువైంది, నేను వేసుకున్నాను. ఈ విధంగా వాటర్ అనేది బాగా బాయిలింగ్ వచ్చిన తర్వాతే ముందుగా బాస్మతి రైస్ని ఒక అరగంట సేపు ఇలా నేను నానబెట్టుకున్నాను. నానబెట్టుకున్న రైస్ని ఈ విధంగా మొత్తం చుక్క వాటర్ లేకుండా ఫిల్టర్ చేసుకునే తర్వాత ఈ విధంగా బాయిల్ అయ్యే ఈ వాటర్లో వేసుకునేసేయండి. చూడండి ఈ విధంగా ఇప్పుడు ఎక్కువగా మిక్స్ చేయొద్దు. ఇప్పుడు ఒకసారి ఉప్పు మాత్రం చెక్ చేసుకునేసేయండి, సరిపోతుంది. లేదు తక్కువ అనిపిస్తే కొంచెం వేసుకునేసేయండి. ఈ విధంగా మిక్స్ అయిన తర్వాత మూత పెట్టి కొంచెం, ఇప్పుడు మనం కుక్కర్ మూత అనేది పెట్టేయకూడదు ఎప్పుడు కూడా. ఆ వాటర్ అనేది బాయిల్ అయిన తర్వాతే కుక్కర్ మూత అనేది మూసిపెట్టి విజిల్ అనేది పెట్టాలండి. చూడండి ఈ విధంగా బాయిల్ అవుతుంది చూసారా. ఇప్పుడు మనం కుక్కర్ మూత అనేది పెట్టి విజిల్ అనేది రానివ్వాలి. కరెక్ట్గా 2 అంటే 2 విజిల్ అండి సరిపోతుంది. కరెక్ట్గా 2 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకునేసేయండి. ఇప్పుడు నాకు కొంచెం తక్కువ అనిపించింది, అందుకే మళ్ళీ కొంచెం సాల్ట్ అనేది ఇక్కడ వేసుకుంటున్నాను. ఈ విధంగా ఉప్పు అంతా కలిసే విధంగా గరిటెతోటి అలా మిక్స్ చేసుకుంటున్నాను. మరి ఎక్కువ కదిపేయొద్దండి, బియ్యం అనేది విరిగిపోతుంది. ఈ విధంగా కుక్కర్ మూత పెట్టుకునేసి విజిల్ పెట్టుకునేసి కరెక్ట్గా 2 అంటే 2 విజిల్ రానివ్వండి. చూడండి ఈ విధంగా విజిల్ పెట్టేశాను, హై ఫ్లేమ్లో పెడుతున్నాను. కరెక్ట్గా 2 విజిల్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకునేసాను. చూడండి ఎంతో టేస్టీగా ఉండే టమాటో రైస్ అనేది ఎంత ఈజీగా అయిపోయిందో. చూస్తున్నారా ఎంత పొల్లులుగా, చూస్తేనే కలర్ఫుల్గా, పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. ఈ విధంగా చేసి మీ పిల్లలు లంచ్ బాక్స్లో పెట్టి చూడండి, ఒక్క మెతుకంటే మెతుకు కూడా మిగిల్చకుండా ఫినిష్ చేసుకొని తీసుకొని వస్తారు. చూడండి ఎంత బాగుందో, పొల్లులుగా కరెక్ట్గా అన్నం అనేది కరెక్ట్గా ఉడికిపోయింది. చూస్తున్నారుగా, చూస్తేనే చాలా నోరు ఊరిపోతుంది కదా. మరెందుకు ఆలస్యం, ఒకసారి ఈ విధంగా చేసి చూడండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ టమాటో రైస్ అనేది ఎంతో ఈజీగా అలాగే క్విక్గా చేసేయచ్చు. టమాటో రైస్కి కాంబినేషన్గా పెరుగు పచ్చడిని పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో అండి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్కి ఒక చిన్న లైక్ ఇవ్వండి.